ఏఎన్ఆర్ ఆల్ ఇన్ వన్ ఛానల్కు స్వాగతం. నమస్కారం ఫ్రెండ్స్. ఇటీవల కాలంలో మనం వార్తల్లో ఎక్కువగా వింటున్న మాట భారత రూపాయి విలువ చారిత్రాత్మక కనిష్టానికి పడిపోయింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా క్షీణిస్తోంది. అసలు రూపాయి ఎందుకు ఇలా పడిపోతోంది? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ రాజకీయాలు ఏంటి? మన దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అస్సలు సాధారణ ప్రజలమైన మనపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా క్లియర్గా విశ్లేషించుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు రూపాయి విలువ ఎలా మారుతుంది? కారణాల్లోకి వెళ్లే ముందు ఒక కరెన్సీ విలువ ఎలా పెరుగుతుంది లేదా తగ్గుతుంది అనేది చిన్న లాజిక్తో తెలుసుకుందాం. ఇదంతా డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయల సరఫరా ఎక్కువైతే రూపాయి విలువ తగ్గుతుంది. ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతోంది. మన రూపాయి పడిపోవడానికి 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. కారణం 1, గ్లోబల్ యుద్ధాలు అండ్ ముడి చమురు క్రూడ్ ఆయిల్ ధరలు. భారతదేశం తనకు కావాల్సిన చమురులో దాదాపు 85% పైగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ వంటి దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెరిగాయి. మనం ఎంత ఎక్కువ చమురు కొంటే అన్ని ఎక్కువ డాలర్లు విదేశాలకు చెల్లించాలి. దీనివల్ల మన దగ్గర డాలర్ల కొరత ఏర్పడి రూపాయి బలహీనపడుతుంది. కారణం 2, విదేశీ పెట్టుబడిదారులు వెనక్కి తగ్గడం, ఎఫ్పిఐ అవుట్ఫ్లోస్. ప్రపంచంలో అనిశ్చితి ఉన్నప్పుడు విదేశీ ఇన్వెస్టర్లు మన దేశ స్టాక్ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంటారు. వారు తమ షేర్లను అమ్మేసి ఆ డబ్బును డాలర్లలోకి మార్చుకుని సేఫ్ దేశాలకు తరలిస్తారు. దీనివల్ల మార్కెట్లో డాలర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. కారణం 3, సేఫ్ హెవెన్గా డాలర్. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చినా ఇన్వెస్టర్లందరికీ అమెరికన్ డాలర్ అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా కనిపిస్తుంది. అందరూ డాలర్ల వైపు పరుగులు తీయడం వల్ల గ్లోబల్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ అవుతోంది, మన రూపాయి వీక్ అవుతోంది. కారణం 4, పెరుగుతున్న వాణిజ్య లోటు. మనం విదేశాలకు చేసే ఎగుమతుల కంటే అక్కడి నుంచి తెచ్చుకునే దిగుమతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల దేశం నుండి డాలర్లు బయటకు వెళ్ళిపోతున్నాయి, కానీ లోపలికి రావడం లేదు. మనపై పడే ప్రభావం ఏంటి? సరే, రూపాయి పడిపోతే మనకేంటి అనుకుంటున్నారా? ఇక్కడే అసలు కథ ఉంది. 1, ధరల పెరుగుదల. విదేశాల నుండి వచ్చే పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, వంట నూనెల ధరలు ప్రియమవుతాయి. 2, విదేశీ విద్య అండ్ ప్రయాణాలు. మీ పిల్లలను విదేశాల్లో చదివించాలన్నా లేదా ఫారెన్ టూర్ వెళ్లాలన్నా ఇప్పుడు అంతకు ముందు కంటే చాలా ఎక్కువ ఖర్చవుతుంది. ఆర్బీఐ ఏం చేస్తుంది? అయితే రూపాయి మరీ దారుణంగా పడిపోకుండా భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ నుండి డాలర్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ గ్లోబల్ మార్కెట్ ఒత్తిడి ముందు ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. మరి ఈ రూపాయి పతనంపై మీ అభిప్రాయం ఏంటి? రాబోయే రోజుల్లో రూపాయి పుంజుకుంటుంది అనుకుంటున్నారా? కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎకనామిక్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.